హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వైబ్ విత్ ఎంవిఎల్. నేను ఇలా ఫేస్ టు ఫేస్ కూర్చొని లాంగ్ వీడియో రికార్డ్ చేయడం ఇదే ఫస్ట్ టైం నా ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత. ఇది కూడా ఎందుకు అంటే దీనికి ఒక మెయిన్ రీజన్ ఉంది. నేను రీసెంట్గా ఒక 2 days బ్యాక్ హాలీల్యాండ్ లార్క్ M2 వైర్లెస్ మైక్రోఫోన్ పర్చేస్ చేశాను. చేసిన తర్వాత దీని సెటప్ గురించి, యూసేజ్ గురించి వీడియోస్ యూట్యూబ్లో సెర్చ్ చేస్తూ ఉన్నాను. కానీ నాకు ఎక్కడ తెలుగులో దీని గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోనే కనిపించలేదు. సో నా తర్వాత నాలాగా సెర్చ్ చేసే వాళ్ళకి ఆ ఇష్యూ ఉండకూడదు అని నేనే దీని గురించి తెలుసుకొని రీసెర్చ్ చేసి ఇప్పుడు వీడియో రికార్డ్ చేస్తున్నాను. సో మనకి ఇది మొత్తం ఒక కాంబోలా వస్తుంది అనమాట. ఇదే ఆ కాంబో, హాలీల్యాండ్ లార్క్ M2 వైర్లెస్ మైక్రోఫోన్ అని ఉంటుంది. సేల్ జరుగుతూ ఉంది కదా, రీసెంట్గా స్టార్ట్ అయిన సేల్లో నేను ఇది పర్చేస్ చేశాను. నార్మల్గా ఎప్పటి నుండో అనుకుంటున్నాను ఒక మంచి మైక్ తీసుకోవాలి అని, కానీ అది ఈ మైక్ తీసుకుంటాను అని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూస్తున్నట్టయితే నేను యూజ్ చేస్తుంది కూడా ఈ హాలీల్యాండ్ లార్క్ M2 వైర్లెస్ మైక్రోఫోనే యూజ్ చేస్తున్నాను. దీన్ని యూజ్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే, మనకి నార్మల్గా మన వాయిస్లో ఎంత బేస్ ఉన్నా కూడా, మనం ఎంత బాగా మాట్లాడగలిగినా కూడా మన చుట్టూ ఉండే డిస్టర్బెన్స్ వల్లనో అట్లీస్ట్ ఫ్యాన్ సౌండ్ కూడా మనకి రికార్డ్ అయిపోతుంది మొబైల్లో. సో ఈ మైక్రోఫోన్ వల్ల యూసేజ్ ఏంటంటే, ఎటువంటి నాయిస్, ఒక మనిషి వాయిస్ తప్ప రిమైనింగ్ నాయిస్ అంతా రికార్డ్ అవ్వదు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి నా రూమ్లో ఫ్యాన్ రన్ అవుతూనే ఉంది, కానీ ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు మీకు ఆ ఫ్యాన్ సౌండ్ అనేది వినిపించదు. సో ఇదే బెనిఫిట్ అనమాట, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్. అలాగే మనం ట్రాఫిక్లో కానీ, బయట కానీ, క్రౌడ్లో ఉన్నప్పుడు ఎంతమంది జనాలు ఉన్నా, ఎలాంటి డిస్టర్బెన్స్ ఉన్నా కానీ ఏ ప్రాబ్లం లేకుండా మంచిగా మనం డైరెక్ట్గా వీడియోలో మాట్లాడుకోవడానికైనా, వాయిస్ ఓవర్ రికార్డ్ చేసుకోవడానికైనా మంచిగా యూజ్ అవుతుంది. సో ఇది మొత్తం కాంబోలా వస్తుందన్నమాట మనకి ఈ మైక్రోఫోన్లో. ఈ కాంబోలో ఏమేమి వస్తుంది, ఏ ఏ పార్ట్ ఎందుకు యూజ్ చేస్తాం అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనకి ఈ మైక్రోఫోన్ బాక్స్ అయితే ఇలా ఉంటుందన్నమాట. సో మైక్రోఫోన్ బాక్స్ మనకి ఇలా వస్తుంది. సో ఇప్పుడు మనం ఒక్కొక్క పార్ట్ని క్లియర్గా చూద్దాం. ఫస్ట్ నా చేతిలో ఉంది కదా ఈ మైక్, ఇవి ట్రాన్స్మిటర్స్ అనమాట. మనకి ట్రాన్స్మిటర్స్ 2 వస్తాయి, రిసీవర్స్ కూడా 2 వస్తాయి. సో ఇది ఫస్ట్ ట్రాన్స్మిటర్. సేమ్ సెకండ్ బటన్ కూడా ఇలానే ఉంటుంది. ఒక సెకండ్, నేను ఇప్పుడు ఆ బటన్ మీకు చూపిస్తాను. ఇది సెకండ్ బటన్ అనమాట. నేను ఇది కనెక్ట్ చేసుకొని యూజ్ చేస్తున్నాను. ఈ సెకండ్ది మాత్రం కనెక్ట్ చేయలేదు, ఒకటి సరిపోతుంది కాబట్టి. ఈ ట్రాన్స్మిటర్స్ వచ్చేసి మనకి ఇలా ఈ ఛార్జింగ్ కేస్లా ఉంటుంది, ఈ కేస్లో వస్తాయి అన్నమాట. 2 ట్రాన్స్మిటర్స్ అండ్ 1 రిసీవర్ కూడా వస్తుంది. ఇది వచ్చేసి రిసీవర్. దీన్ని మనం ఎందుకు యూజ్ చేస్తామంటే, మనం మొబైల్కి కాకుండా వేరే ఎక్స్టర్నల్ డివైజెస్ లైక్ DSLR కెమెరాస్ ఉంటాయి కదా, వాటికి మనం ఈ మైక్రోఫోన్స్ కనెక్ట్ చేసుకోవాలి, మనం వాటిలో వీడియో షూట్ చేస్తూ మన వాయిస్ రావాలి అనుకున్నప్పుడు ఈ రిసీవర్ని మనం దానికి కనెక్ట్ చేసుకొని ఈ ట్రాన్స్మిటర్ ద్వారా మనం మాట్లాడుతూ ఉంటే మన వాయిస్ వెళ్ళి రిసీవర్లో స్టోర్ అయ్యి, రిసీవర్ నుండి దీన్ని మనం కనెక్ట్ చేసి ఉంటాం కదా DSLR కెమెరాకి, దాని నుండి వీడియోలోకి మన వాయిస్ అనేది వస్తుంది. సో ఇది రిసీవర్ 1. అంటే ఇది వచ్చేసి 1 టైప్ ఆఫ్ రిసీవర్, మనం ఎక్స్టర్నల్ డివైజెస్కి కనెక్ట్ చేసుకోవడానికి మంచిగా యూజ్ అవుతుంది. ట్రాన్స్మిటర్స్ వచ్చేసి ఈ 2 ట్రాన్స్మిటర్స్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇప్పుడు నేను ఆల్రెడీ ఇది ఒకటి యూజ్ చేస్తున్నాను. నాది రిమూవ్ చేస్తే నాది కాసేపు నాయిస్ వస్తుంది, కొంచెం బేర్ చేయండి. సో ఇది ఇంకొక రిసీవర్ అనమాట. ఇది మనకి USB వస్తుంది. దీన్ని మనం డైరెక్ట్గా ఫోన్కి ప్లగ్ చేసేసి, దీనికి ఇక్కడ ఎల్లో కలర్ బటన్ ఉంది కదా, ట్రాన్స్మిటర్కి ఇక్కడ ఎల్లో కలర్ బటన్ ఉంటుంది. దీన్ని ప్రెస్ చేస్తే మనకి 2 చోట్ల బ్లూ కలర్ లైట్స్ అనేవి ఆన్ అవుతాయి. ఇక్కడ మనకి 2 ఉంటాయి, ట్రాన్స్మిటర్ 1, ట్రాన్స్మిటర్ 2 అని. ట్రాన్స్మిటర్ని అయితే కనెక్ట్ చేసుకున్నామో ఆ ట్రాన్స్మిటర్కి ఇక్కడ లైట్ ఆన్ అవుతుంది, ఇంకొకటి బ్లింక్ అవుతూ ఉంటుంది అనమాట, కనెక్ట్ అవ్వనిది. సో ఇప్పుడు నేను రిమూవ్ చేసేసాను కాబట్టి కనిపించట్లేదు. నా దగ్గర వేరే ఫోన్ ఉంటే మీకు క్లియర్గా చూపించేదాన్ని, కానీ నా దగ్గర ఒకటే ఫోన్ ఉంది. సో ఇప్పుడు నేను నా మొబైల్కి కనెక్ట్ చేసేస్తున్నాను. ఇందాక అది రిమూవ్ చేసేసరికి డిస్కనెక్ట్ అయిపోయింది. ఈ బటన్ మనం ఒకసారి ప్రెస్ చేస్తే మనకి కనెక్ట్ అవుతుంది, బ్లూ కలర్ లైట్ కనిపిస్తుంది కదా, అంటే కనెక్ట్ అయింది, కానీ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అనేది ఆన్లో లేదు. ఇప్పుడు సెకండ్ టైం ఈ బటన్ ప్రెస్ చేశాను, ఇది గ్రీన్ కలర్లోకి వచ్చింది, అంటే ఇప్పుడు మనకి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అనేది ఆన్లో ఉంది. ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు మన దగ్గర ఉన్న ఫ్యాన్ సౌండ్ కానీ వేరే ఏ డిస్టర్బెన్స్ కానీ మనకి వినిపించదు. 2 ట్రాన్స్మిటర్స్ అండ్ 2 రిసీవర్స్. ఒకటేమో USB రిసీవర్ వస్తుంది,
అది మనం మొబైల్కి డైరెక్ట్గా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇంకొకటి వచ్చేసి ఎక్స్టర్నల్ డివైజెస్కి లైక్ డిఎస్ఎల్ఆర్ కెమెరాస్కి వాటికి మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ట్రాన్స్మిటర్స్ వచ్చేసి దేనికైనా యూస్ చేసుకోవచ్చు రెండు. వీటికి ఏంటంటే ఇది మ్యాగ్నెట్ వస్తుంది అనమాట, రిమూవ్ చేయొచ్చు. మనం ఇలా దీన్ని మన డ్రెస్కి స్టిక్ చేసేసుకోవచ్చు అనమాట. సో మనం ఇలా స్టిక్ చేసుకోవడం వల్ల చేతిలో క్యారీ చేయాల్సిన అవసరం లేదు. మన వాయిస్ అనేది డైరెక్ట్గా ఈ ట్రాన్స్మిటర్ తీసేసుకుంటుంది. కానీ నాకు మాత్రం చేతిలో పట్టుకుంటేనే బాగున్నట్టు అనిపిస్తుంది. సో అందుకే నేను చేతిలో పట్టుకుంటున్నాను. ఇది మన కంఫర్ట్ అనమాట. ఫస్ట్ ఆప్షన్ చేతిలో పట్టుకోవచ్చు, సెకండ్ ఆప్షన్ మన డ్రెస్కి పెట్టేసుకోవచ్చు, థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఇంకా కంఫర్టబుల్ ఆప్షన్ కావాలి అనుకుంటే మనకి ఇలాంటివి రెండు వస్తాయన్నమాట, థ్రెడ్స్ లాంటివి. దీన్ని నేను ఇంతవరకు ఇది ఓపెన్ చేయలేదు, యూజ్ చేయలేదు, టై చేసింది. దీన్ని ఓపెన్ చేద్దాం. దీన్ని ఓపెన్ చేశాను కదా, దీన్ని ఇలా మనం నెక్కి వేసేసుకోవచ్చు. దీన్ని ఇలా మనకు నెక్కి ఓపెన్ చేసుకొని దీనికి మనకి మ్యాగ్నెట్ ఉంటుంది కదా, ఇది రిమూవ్ చేసేసి ఈ మ్యాగ్నెట్ని ఇక్కడ వేసేసుకొని ఇలా మనం చైన్ లాగా వేర్ చేసి డైరెక్ట్గా రికార్డ్ చేసుకోవచ్చు. మనం ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు చేతిలో పట్టుకోలేను, డ్రెస్ కూడా స్టిక్ చేసుకునేందుకు కంఫర్టబుల్గా లేదు, వద్దు అనుకుంటే ఇంకా కంఫర్టబుల్ ఆప్షన్ మనం ఇలా వేసేసుకోవచ్చు. దీన్ని కనిపిస్తుంది కదా, ఇలా వేసేసుకొని ఈజీగా మనం ఎక్కడైనా ట్రావెల్ చేయొచ్చు. నాకైతే ఫస్ట్ ఆప్షనే కంఫర్టబుల్గా ఉంది, ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా కూర్చొనే ఉన్నాను కాబట్టి మేబీ ఎక్కడికైనా ట్రావెల్ చేసేటప్పుడు నాకు అది బెస్ట్ ఆప్షన్ అనిపించవచ్చేమో. సో ఇదనమాట, మనం మన డివైస్ని ఒక చోట పెట్టేసి కొంచెం దూరం వరకు వెళ్ళినా కూడా దీన్ని క్యారీ చేసి వెళ్తే మన వాయిస్ రికార్డ్ అవుతూనే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఈ యూఎస్బి ఛార్జర్ అనేది వస్తుంది. ఇది ఎందుకంటే మనకి ట్రాన్స్మిటర్ అండ్ రిసీవర్కి దీని పేరేంటి, ఒక ఛార్జింగ్ కేస్ లాగా వస్తుంది కదా, ఈ ఛార్జింగ్ కేస్కి ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అనమాట. దీనికి మనం డైరెక్ట్గా మన దగ్గర మొబైల్ ఛార్జింగ్కి వచ్చేది ఉంటుంది కదా, దానికి ఒకవైపు యూఎస్బి కనెక్ట్ చేసి ఒకవైపు ఈ కేస్కి కనెక్ట్ చేసుకొని మనం దీన్ని ఛార్జ్ చేసుకోవచ్చు. అలాగే మనం ఫోన్కి కనెక్ట్ చేసిన ఒక యూఎస్బి రిసీవర్ ఉంది కదా, దానికి కూడా మనం దీన్ని యూజ్ చేసి ఛార్జ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ వైర్, ఇందాక చెప్పాను కదా వేరే ఇంకో ట్రాన్స్మిటర్ ఉంది కదా, ఒక్క నిమిషం. ఈ ట్రాన్స్మిటర్ ఉంది కదా మనకి ఎక్స్టర్నల్ డివైజెస్కి కనెక్ట్ చేసుకునేందుకు లైక్ డిఎస్ఎల్ఆర్ కెమెరాస్ వాటికి కనెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా, దానికి మనం ఒక సైడ్ ఇది ప్లగ్ చేసి ఇంకో సైడ్ ఇది మన కెమెరాకి ప్లగ్ చేసి కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో దీని పర్పస్ అయితే ఇది. అండ్ ఇవి కాకుండా మనకి ఇంకోటి క్యూట్ స్టఫ్ కూడా వస్తుంది ఇందులో. ఏంటంటే చూడండి, చాలా క్యూట్ ఉంది కదా. ఇది ఎందుకంటే మనం బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు విండ్ బాగా వస్తుంది, డస్ట్ పడిపోద్దేమో అని, లేదా విండ్ సౌండ్ ఎక్కువ వస్తుందేమో అనుకున్నప్పుడు మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఈ ట్రాన్స్మిటర్ని వచ్చేసి మనం ఇందులో ప్లేస్ చేసుకోవచ్చు. వేసుకొని మనం ఇలా పట్టుకొని మాట్లాడవచ్చు అనమాట, లేదా ఇక్కడ పెట్టేసుకోవచ్చు డ్రెస్కి. ఇలాంటివి మనకి 2 వస్తాయి, ఇదొకటి కూడా, ఇది ఓపెన్ చేయలేదు. సో మనకి ఇవన్నీ పెట్టుకోవడానికి మంచి బ్యాగ్ కూడా వస్తుంది. ఊర్లో మనం తాంబూలాలు పంచేటప్పుడు పెట్టుకుంటాం కదా ఇలాంటి ప్లాస్టిక్ కవర్స్లో, సో సేమ్ అనమాట. 2 సైడ్ల ఇట్లా లాగేసి ఇలా మనం ఎక్కడికైనా క్యారీ చేసేయచ్చు, లేదా ఈ బాక్స్లో పెట్టుకొని అయినా క్యారీ చేయొచ్చు. ఇదనమాట మనకు వచ్చే స్టఫ్ మొత్తం. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే, ఇంకా ఏమైనా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది అని అనిపిస్తే మాత్రం కమెంట్ చేయండి, ఖచ్చితంగా ఇంకో వీడియో చేస్తాను. అంటే ఇప్పుడు నేను ఆల్రెడీ నా దగ్గర ఒకటే మొబైల్ ఉంది కాబట్టి నేను ఆల్రెడీ ఇక్కడ ఒక రిసీవర్ని కనెక్ట్ చేశాను మొబైల్కి, ఒక ట్రాన్స్మిటర్ని యూజ్ చేస్తున్నాను. ఎవరికైనా ఏమైనా కన్ఫ్యూజింగ్గా అనిపించి మొత్తం క్లియర్గా ఇంకా చూపించండి అని అడిగితే అప్పుడు నేను వేరే మొబైల్ ఏదైనా తీసుకొని దాంతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కనెక్ట్ చేసి. సో ఇదండి వీడియో. ఇప్పటివరకు అయితే నేను చాలా సెర్చ్ చేశాను, నాకు తెలుగులో ఎక్కడ వీడియోస్ కనిపించలేదు. ఇంకా నేను నాకు తెలిసిన కొంచెం నాలెడ్జ్ని, నేను ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని, యాక్చువల్గా ఈ బటను ఏది ప్రెస్ చేస్తే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ వర్క్ అవుతుంది, ఏది ప్రెస్ చేస్తే ఆఫ్ అవుతుంది అనేది నాకు తెలియలేదు. నిన్న నేను ఇవన్నీ ప్రెస్ చేసుకొని బ్లూ లైట్ ఉంటే ఎలా ఉంది వాయిస్, గ్రీన్ లైట్ ఉంటే ఎలా ఉంది అని డిఫరెన్స్ నేనే వీడియోస్ రికార్డ్ చేసుకొని చెక్ చేసుకొని ఫైండ్ అవుట్ చేశాను అనమాట. సో
ఇది మన వీడియో. ఇంకెవరికైనా ఏమన్నా వీటి గురించి డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఈ ప్రోడక్ట్ ఎవరికైనా కావాలి అనుకుంటే నేను ప్రోడక్ట్ లింక్ వీడియోలో యాడ్ చేస్తాను. ఖచ్చితంగా పర్చేస్ చేయండి మీకు డెఫినెట్లీ నీడ్ ఉంది అనుకుంటే. అంటే ఇప్పుడు వ్లాగింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నోళ్ళు కానీ, లేదా నార్మల్గా వీడియోస్ ఇన్ఫ్లుయెన్సర్గా స్టార్ట్ అవుదాం అనుకున్నోళ్ళకి కానీ, లేదా నేను పాడ్కాస్ట్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను కానీ నా దగ్గర స్టూడియో సెటప్ పెద్ద మైక్స్ కొనే అంత బడ్జెట్ లేదు అనుకుంటే ఇది మాత్రం బెస్ట్ ఆప్షన్ అనే చెప్తాను. అయితే దీని రేటింగ్ ఏమంటే ఖచ్చితంగా నేను 10/10 ఇస్తాను. నాకు తెలిసినంత వరకు నాకైతే మంచిగా యూజ్ అవుతుంది. అలాగే నాకు ఇది నచ్చింది కూడా. మన వాయిస్ ఎంత బేస్ ఉన్నా కూడా చుట్టూ డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు కొంచెం తెలియని డిస్టర్బెన్స్ అనేది యాడ్ అయిపోతుంది కదా మన వాయిస్లో రికార్డ్ చేసినప్పుడు. కానీ ఈ మైక్ ఉండడం వల్ల నాకు మంచిగా యూజ్ అవుతుంది. నాకు చాలా కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది దీనిలో మాట్లాడడానికి. సో ఇదన్నమాట వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.